హలో అండి. పెద్ద తమ్ముడు వాళ్ళైతే బోనం చేసినాం కదా, మీకైతే ఆ వీడియో పెట్టింది. ఈ వీడియో అయితే ఒగ్గోళ్ళు అయితే వచ్చింది. ఒగ్గోళ్ళ గురించి మాట్లాడుతున్నా. కానీ కోడళ్ళు దేవుని కాడ ఒగ్గోళ్ళు పాట పాడతానికి భలే సంబరం అవుతుంది తెలుసా, సంతోషం అంటే. ఎందుకంటే ఒగ్గోళ్ళు మనము డబ్బులు వేస్తుంటే, దేవతల పేరు మీద డబ్బులు వేస్తుంటే వాళ్ళు పాటలు అయితే పాడతారు. మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. ఎప్పటికైనా కూడా నాకు ఒక్కదాని మీద ప్రతి ఒక్కరు సంతోషం అనిపిస్తుంది దేవతల పేరు మీద చదువుతుంటే. కానీ మా కుటుంబంలో అయితే అన్ని దేవతల పేరు మీదనైతే డబ్బులు అయితే చదివించింది. కానీ అన్ని దేవతల పేర్లు చదవడం అయితే నాకు భలే సంతోషం అనిపించింది నాకైతే. తర్వాతనైతే మళ్ళీ నేను కూడా దేవతల పేరు మీదనైతే చదివించినాక లాస్ట్కి అయితే దేవతలు అయిపోయినాక మాత్రం మా మామయ్య పేరు మీద, మా నాన్న పేరు మీద, మా చెల్లె పేరు మీద, ఆడబిడ్డ పేరు మీద, మా బాబాయ్ పేరు మీద మాత్రం చదివించిన. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా చదివితే మనము సంతోషంగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ దీవెనలు మనకు కావాలి కాబట్టి. చనిపోయిన వాళ్ళు అనొద్దు అసలు. ఎందుకంటే వాళ్ళు దేవతల దగ్గర పోతారు కాబట్టి వాళ్ళు దేవుని బిడ్డలు అన్నట్టుకున్నారు. అందు గురించి ఆ దేవుడు మనం క్షమిస్తాడు తప్పు చేసినా కూడా. అందు గురించి మనం ముందుగానైతే దేవతలు అయితే చదివించుకొని తర్వాతనైతే చనిపోయిన పేరు మీద మనం ఒక్కొక్క పేర్లు చదివి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ చదివించాలి. ఇక వాళ్ళు ఒగ్గోళ్ళు వాడుతుంటారు. మీ నాన్న మీకుంటే మీకెంత దయ్యం ఉంది, కానీ మీ మామ మీకుంటే మీకెంత సంతోషం ఉంది, మీ చెల్లె మీకుంటే మీరెంత బాగుంటుంది అన్నైతే అక్కడ పాటలు అయితే పాడతారు. కానీ నేనైతే చాలా ఏడ్చిన. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. మా అమ్మయ్య, నాన్న, చెల్లి, ఆడబిడ్డ, మా బాబాయ్ వాళ్ళందరూ అవుపడతారు, మనకి అవుపడరు కదా. అందు గురించి అయితే నేను చాలా దుఃఖం వచ్చింది నాకు. ఇట్లాంటి విషయాలకు తట్టుకోలేకపోతా. ఎవరన్నా నన్ను కూడా అస్సలు తట్టుకోలేకుండా ఎందుకో నాకు ఆ డీప్ అయితే ఆ గుండెకైతే అంత వీక్ ఉంది నాకు. ఎవరన్నా ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేకపోతా. మా వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ నేను ఎవరిని ఏమన్నా, నన్ను ఎవరైనా ఉంటే మాత్రం నేను ఎవరిని ఏమనుకున్నా కానీ అదైతే మాటనైతే భరించలేకపోతా. ఎక్కడ మాట అయితే అందుకు మా ఇంట్లో అయితే నన్ను ఒక్క మాట కూడా అనరు. కానీ అమ్మ, నాన్న పేరు, మా అమ్మ పేరు, ఆడబిడ్డ పేరు, చెల్లి పేరు, బాబాయ్ పేరు చదువుతుంటే చాలా దుఃఖం వచ్చింది. తమ్ముడు దేవుని చేసుకుంటాను కాబట్టి నేను బయటకు తీయడంలో గుడ్లని ఎట్లా చేసుకుంటానైతే నేను వాళ్ళ పేరు చదివించుకున్నా. నాకు సంతోషం అనిపించింది. అసలు దుఃఖం ఆగలేకుండా మళ్ళీ డబ్బులు ఇంకా కొన్ని చదివాలనుకున్నా కూడా నాకు తట్టుకోలేని బాధకు అక్కడ చదివి మా అక్క చేతికి ఇచ్చిన చెప్పలేదు. నేను బయటకు వచ్చిన మాకు కూడా అన్ని దేవతల పేరు మీద ఇచ్చినాక వాళ్ళ అక్క పేరు మీద, నాన్న పేరు మీద ఇట్లా అక్క కూడా చదివించింది. చిన్నక్క అయితే పెద్దక్క తీసుకొని చూడండి, పెద్దక్క కూడా చదివించింది. కానీ చిన్నక్క చదివించినట్టయితే మా కొడుకు వీడియో చేయలేదు. ఎందుకంటే మరి గుడ్లలో తీసుకుంటాను అనమాట. చిన్నక్క ఎప్పుడు చదివించింది నాకు తిండి పడతాను చిన్నక్క గడివి చదువుకున్నట్టు ట్యూషన్లో పిల్లలు మనకి పడుతుంది. మరి చిన్నప్పటి చదువుకున్నానంటే చూసినప్పుడు నాకైతే ఇలా వీడియోలు అయితే ముందు వీడియో చిన్నగా మా వయసు మర్చిపోయింది. ఇలా చిన్నతనం మాత్రం చేసుకోలేదు. ఎంజాయ్ చేసుకోవాలి. నేను ఈ వీడియో అయితే ముందుగా పెట్టలేకపోయినా నైట్ అయింది. అందులో తెల్లారి వెళ్తున్నా. మీరు అయితే చూడండి, చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా, దేవుని ఎలా చేసుకుంటారో కామెంట్ చేస్తాను ప్లీజ్. కోమరెల్లి దేవుని బోనాలు అయితే మా అమ్మ వాళ్ళు తీసుకుంటారు. పిల్లలు దుఃఖం వస్తుంది వాళ్ళకి. నాకైతే చాలా బాగా వచ్చింది. వాళ్ళు చనిపోయినవి నాకు వస్తుంది. అందు గురించి చనిపోయిన లోపడే కాబట్టి మన నీళ్ళకి మనం మంచి నీళ్ళని వేసి ఆగాలి తల్లిదండ్రులు అనిపిస్తుంది. కానీ నేను అర్థం లేదు, మంచిగా చూసుకున్నా. కానీ అర్థం కొంచెం కోరుకుంటూ పెట్టిపోయింది. మళ్ళీ వస్తుంది అంటే
ఇంకా నేనైతే చాలా అంటే చాలా నా తప్పు అయితే ఎక్కడ లేకుండా నేను చూసుకుంటా, కానీ అవతల వాళ్ళు చేసే తప్పు అయితే నాకు తెలియదు కదా. అందు గురించి ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. నేనైతే అందరినీ మందులు చేసుకుంటా. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ లేకుండా వచ్చిಲ್ಲ, మా ఇంటికి వచ్చినప్పుడు నేను సంతోషంగా చేసుకున్నాను. నేను ఎవరికైనా అనుకుంటా మా ఊరి కుక్క వచ్చిన కానీ నేను చేసుకుంటా, అంత మంది చేసుకున్నాను. ఎందుకంటే అది మన ఊరు అట్లా అనిపిస్తుంది నాకైతే. మా అమ్మ ఇంటి కూడా బోనాలైతే చక్కగా జరిగినాయి. అందరూ చూసి కూడా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేర్చుకుంటున్నాను. అందరూ బాగున్నారైతే మనస్ఫూర్తిగా పెళ్ళి అనుకుంటున్నాను. మీరు కూడా మొక్కుకోండి మనస్ఫూర్తిగా అందరూ బాగున్నారని. మళ్ళీ చదివిస్తాను ఎందుకంటే దేవుడి పేరు అందరి పేరు అన్న కూడా చదివిస్తున్నాను. అన్న కూడా లేదు, చిన్న వీడియోలు అన్న ప్రతి ఒక్కరు తక్కువ కూడా వచ్చేసరికి